ఏమంటున్నాడు, ఈ విరోధి అయిన అపవాది మిమ్మను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. ఇంతకీ మేము ప్రశ్న, ఎప్పుడైనా బుద్ధి అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, ఎప్పరమైన బుద్ధి అంటే ఏంటి? ఎప్పరమైన బుద్ధి ప్రార్థన చేయండి అని అంటారు. ప్రార్థన చేస్తా ఉంటాం ఈ బుద్ధి ఎక్కడికో ఇది మరి అన్నట్టు ఈ ప్రార్థన అయిపోతుంది. అక్కడ ఆలోచిస్తే ఈ ప్రార్థన చేస్తూనే ఉంటాం. వాక్యం వింటానే ఉంటాం కానీ ఏమో ఈ బుద్ధి ఎక్కడికో వెళ్తుంది. ఎప్పరమైన బుద్ధి అన్న మాటకి ఇంగ్లీష్లో సోబర్ మైండ్ అంటారు. సోబర్ మైండ్ అంటే స్థిరమైన మనస్సు, స్థిరమైన మైండ్, స్థిరమైన బుద్ధి. ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయం ప్రార్థన చేస్తూ ఉంటాము? ఇదిగో ప్రభువా అరుణకి చెయ్యి, ఆయన ఇరిగింది ప్రభువా, బిడ్డ కష్టపడలేదు మరి ఎలా బతకాలి ప్రభువా, భారము ఆ బిడ్డ ఎలా బతకాలి? ఎవరు ఆధార పెట్టారు? కొడుకు ఒక రోజు పని చేస్తే 2 రోజులు స్నేహితులు తిరుగుతాడే, బాకీ ఎవరు తీస్తారు, డాక్టర్ ఎవరు వెళ్తారు? నేను ప్రార్థన చేస్తా ఉండగా ఆ హృదయంలో ఆ బుద్ధికి ఈ యొక్క భారము పోయబడాలి. నిబ్బరమైన బుద్ధితో ప్రార్థన చేస్తే అవి మంచి బాగుపడి వస్తుంది. బట్టి ఒక విషయం ప్రార్థన చేయమంటావు కదా, నేను ఎలా ప్రార్థన చేయాలి? ఆ భారము నా మైండ్లో పోయబడాలి. నేను నీతో వెళ్ళి నాదికి 2 ముక్కలు అయితే అల్లాడిపోతున్నా ప్రార్థన చేయాలని అన్నావు. ఎలా చేయాలి నేను ప్రార్థన? తగ్గించేయాలి, 2 ముక్కలు అయితే కానీ తగ్గించాయా, బాగు చేయ ఓకే స్తోత్రం ప్రభావం ఇప్పుడు తెలిపోతుంది. ఎవరైనా ఉంటుందా? అది దేవుడి సన్నిధిలో ఉంటారు కానీ పరమైన బుద్ధిగా ఉండవు. ఏంటన్నారండి, ఇక్కడ కూర్చుంటారు, పిల్లలు ఆడుకుంటా ఉంటారు, ఇక్కడ కూర్చుంటారు, బయటికి వెళ్తా ఉంటారు, ఇక్కడ కూర్చుంటారు, సెలవు చూసుకుంటా ఉంటారు. బుద్ధి ఏమైపోతుంది? స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉన్నప్పుడు సామాన్ ఏం చేస్తాడు? కాగా ఎవరు స్థిరంగా లేరు వాళ్ళు దిగేటానికి దిగుతా ఉంటాడట వాడు. అంటే జాగ్రత్త. ఇప్పుడు నీలో కొంతమంది వాడు దిగేటానికి నీ వెనకాలే ఉంటాడు. సరే, ఇప్పుడు నేను చెప్పే మాట కొంచెం జాగ్రత్తగా వినండి. వాక్యంలోకి వస్తున్నాం. ఒకసారి 10వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 91 కీర్తన. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక ఫలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. 80 సంవత్సరాలు అయినా కూడా వాటి వైభవం ఏమి లేదు. ఆ ఏదైనా వైభవం అంటే ఆయాసం తక్కువ. అది త్వరగా గతించును. అవి కూడా త్వరగానే గతించిపోతాయి. మేము ఎగిరిపోదుము. ఎగిరిపోదుము. మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. ఈ మాట నానండి, మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. అమ్మ నీకు అర్థమైందా? ఈ బుద్ధి సుకుమారి అని ఒక తల్లి ఉంది. సుకుమారి అంటే చదువు సుమారుగా కూర్చుంటుంది అక్కడ. ఎంతో ఎవరికి తెలియను. ఎవరంటున్నారు ఈ మాట? మోషే అంటున్నాడు. ఎవరికి అంటున్నాడు? దేవుడితో అంటున్నాడు. దేవా, నీ ఆగ్రహ బలము ఎంత? మీరు చెప్పండి. దేవుడికి కోపం వస్తే ఆ బలం ఎంత ఉంది? దాని కార్యాలు మన జీవితాల మీద ఎలా ఉంటాయి? దేవుడి కోపం వస్తే, ఇప్పుడు విజయలక్ష్మి కోపం వస్తే ఈ పెళ్లి కూడా చేయించింది. దేవుడి కోపం వస్తే ఏం చేస్తారు? మనకి కోపం వచ్చి చేయించింది. అరే విజయలక్ష్మి కూడా పిల్ల ఆయన ఈ పిల్ల చిన్న కూడా ఇప్పుడు చేయించాం.
అప్పుడు గారి ఆకలి బాగా ఉందా? ఈ మీద దెబ్బపడినంత, అమ్మ ఆకలి బాగా అంత దెబ్బ పగిలిపోయినంత, దేవుడి ఆకలి బాగా ఎంత మరి చూడండి అక్క మాట చూడండి. నీ ఆకలి భావం ఎంతో ఎవరికి తెలియదు. మీకేమన్నా తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించావా? దేవుడికి నా మీద కోపం రాబట్టి నా స్థితి కావాలని ఎప్పుడన్నా అనుకున్నావు? దేవుడికి నా మీద కోపం వచ్చింది కావాలా, అందుకే నేను అయ్యేది కావాలని ఎప్పుడన్నా అనుకున్నావా? అమ్మాయి ఎట్టున్నారు ఎంత దేవుడికి ఆకలి భావం ఎంత విషయం తెలుసు. అందుకే నాకు రాశాడు, నీకు చెందవలసిన భయము కొలది అని పట్టుకోవాలి. వినాలి, దేవుడికి భయం చెందాలంట మన విషయంలో. వింటున్నారండి అమ్మా? వింటున్నారా? దేవుడికి మన మీద కోపం వస్తే దాని బలం ఎంత మనకు తెలియదంట. దేవుడికి చెందవలసిన భయము చెందకపోతే ఆయన కోపం వస్తుందంట. ఎవరు చేస్తావా? చేస్తామంట రే అరే బలి చేస్తావా? నీకు చెందవలసిన భయము కొలది. ఇప్పుడు ఈ పిల్లలు భయపడిందా? మిగతా నేను అంటాను దేవుడికి కోపం వచ్చిందట. వినండి, ఎందుకంటే ఈ బబులోను మహాపట్నము నేను కట్టించింది కదా, నా బలము కట్టించింది కదా అని అనుకున్నాడంట. ఏమి నువ్వు కట్టించావా? నా పెట్టు అప్పగించి నా సమస్తాన్ని చక్రవర్తి చేస్తే నువ్వు కట్టావా? నేను కట్టించాను చేశాక నువ్వు కట్టలా. నువ్వు ఇది తెలుసుకునేదాకా 7 కాలాల పాటు నువ్వు కట్టి తినాలి అన్నాడంట. ఇప్పుడు దేవుడి ఆకలి బలము ఎంత? చక్రవర్తి తరమబడి 7 కాలాల పాటు అరణ్యములో పశువులాగా కట్టి వేసే అంత. దేవుడు ఆగ్రహ బలము నీ జీవితం మీద ఇంతవరకు ఎంత పని చేసిందో మీకు ఎవరికైనా తెలుసా? ఒకవేళ నీ కుటుంబం మీద దేవుడికి ఆగ్రహం ఉందేమో, ఈ బ్రతుకు మీద దేవుడికి ఆగ్రహం ఉందేమో, ఆ బలము నీకు తెలియట్లేదేమో. ఇక్కడ చూడండి, నీకు చెందవలసిన భయము కొలది. తల్లికి బిడ్డ భయపడాలి. భయపడాలా లేదా? భయపడకపోతే తల్లిగారు దగ్గర ఏం చేస్తారు? భయపెడతారు. విశ్వాసి దేవుని బిడ్డ దేవునికి భయపడాలి. భయపడకపోతే భయపెడతాడు. భయపెట్టినా భయపడకపోతే ఏం చేద్దామా? ఏం చేద్దాం? ఒకరోజు ఆశీర్వాదం అంతే జలవాసంలో ఎదురు పెట్టేసారు. అంతే ఏం చేసింది? ఉత్సాహం పోసిందా? అంటే పోయాలి. కొడితే ఉత్సవం వేసిందంటే కొట్టాలి. కుటుంబంగా కొట్టకూడదు. చెప్పిన మాట ఎక్కువ రెండోసారి కొట్టాలి కానీ ఆ కృతజ్ఞతలో ఉంచుకోవాలి. నిజం కనుక దేవుని కోపము నీకు చెప్పాడు నువ్వు భయపడతా. ఓ నీ భయం కలగదా? ఆయన చెప్తాను పోతాను పడతో మొదలు పెట్టాడు. పడతన్నా భయపడాలా? ఏం చెప్తాడు దేవుడిగా? రాత్రి మాట్లాడాడు ఈ మాటలు. పారవేస్తాము, ఎండిపోతావు, ఎండిపోతున్నాను, పారవేయబడ్డానని తెలిసినప్పుడైనా నువ్వు తిరిగి వస్తే మళ్ళీ అడ్డుకట్టుకుంటావు. అప్పుడు కూడా నువ్వు గ్రహించకపోతే ఏం చేస్తాను? నేను అగ్గిలో వేస్తాను. అగ్గిలో ఏం చేస్తుంది? ఉప్పు పెట్టుకుంటా కాల్చి వేసేది. ఏమైపోతావు? బూడిదైపోతావు. దేవుడికి స్తోత్రం. నేను నీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ మాటలు దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు కానీ, నీకు చెందవలసిన భయము కొలది పుట్టుని క్రోధం ఎంతో ఎవరికి తెలియదు, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము అంటున్నాడు.
ఈ మాటలు మీరు ఇంటికి వెళ్ళినాక కాసేపు ప్రశాంతంగా ఆలోచించండి. నేను దేవుడికి భయపడేవాడినైనా, భయపడకపోతే దేవుడికి నా మీద కోపం వస్తుందా? కోపము వస్తున్నా కూడా నేను భయపడకుండానే బ్రతుకుతా ఉన్నానా? అయ్యో నా దేవా, నీకు భయపడే జ్ఞానం నాకు గుర్తించయ్యా అని ప్రార్థన చేయాలి. మోషే అది చేస్తా ఉన్నాడు. అది చేసి 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 వృధా. మోషే ఒక ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు అయ్యా అంటే 13వ వచనంలో ఉంటుంది ఆ మాట. యెహోవా తిరుగును ఎంత వరకు తిరగగయదు, ఈ సేవకులను చూసి సంతాపపడకు, ఈ సేవకుని చూసి సంతాపపడకు. సంతాపపడుమయ్యా అన్నట్టు. అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా తండ్రి. నీ సేవకుని చూసి సంతాపపడుమయ్యా అంటాడు. ఎందుకంటే చూడండి, ఇక్కడ నిర్గమకాండం 32వ అధ్యాయములో దేవుడు ఏమంటున్నాడంటే 7వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు తిరిగి వెళ్ళుము, ఐగుప్తు దేశములో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి పోత పోసిన దూడలు చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయే ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన ఈ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనలని ప్రజలు. కావున నీవు ఓరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, ఎంతవరకు తిరగబోయిందు, నీ సేవకులను చూసి సంతాపపడుము. ఎవరిని చూసి సంతాపడాలంట? ఒకసారి ఆ వైపు చూడండి. దయానందం గారు కృష్ణానికి వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేయడానికి నేను వాళ్ళకి అర్థం లేదు. ఈ వచ్చి ప్రార్థన చేయాలి అన్నాడు. వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వాక్యం తీసుకే వచ్చింది, ఈ సేవకుల నీతిని బట్టి నీవు ఆశీర్వదించబడుతున్నావు అని వచ్చింది. మళ్ళా 2-3 నెలల మందిని వాక్యం ఇస్తే మళ్ళీ వాక్యం వచ్చింది. ఆయన ఎలా ఆశీర్వదించబడతాడంట? సేవకుల నీతి నీకు ఆశీర్వాదం అని వస్తున్నాయి. దాదాపు నేను ప్రార్థన చేసినప్పుడు 7-8 సార్లు ఈ వాక్యం వచ్చింది నాకు. ఆయన ఆశీర్వదించబడతానికి సేవకుల నీతి ఏంటి కారణం? ఆలోచించండి ఒకసారి. సేవకులు నీతిని సంపాదించుకుంటే ఆ నీతిని బట్టి ఆయన ఆశీర్వదించబడతాడంట. ఎందుకంటే ప్రస్తుతానికి ప్రార్థన చేయడం కాళ్ళకు దానికి ఫోన్ చేస్తాడు. ఏదో ఇది కాళ్ళకు ప్రార్థన చేయడం అంటాడు. ఎలా ఉండగా అంటే అంతంటే మళ్ళీ మాల నేను వెళ్ళకపోతే సేపటి మీద నా రాలేంది అని చెప్పి కూర్చోబెట్టి ఎవరిని నేను హెచ్చరించలేదు, ఎవరిని నేను గొప్ప జరిగిన విషయాన్ని చెప్తాను. ఇక్కడ నీ సేవకుని చూసి సంతాపపడి వాడిని చంపకుండా వదిలే అంటున్నాడు మోషే. నా మొక్కం చూడు, ఏం తిరగలేదు నువ్వు, ఈ నాకు చంపుతానంటవేది 6 లక్షల మందిని. ఏంటయ్యా నువ్వు మాట్లాడే మాటలో అంతమందిని చంపుతానంటవేది? నువ్వు ఒక్కరం చెప్పావు అయ్యా నువ్వు. చూడమ్మ, అక్కడ సమస్త భూమిని 13వ వచనం, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలునికి అర్థం చేసుకో, నీవు వారితో ఏం చెప్పావు? ఆకాశ నక్షత్రాలు అనే నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేవా లేదా? దేవుడితో మాట్లాడతాడు సేవకుడు మోషే. చెప్పేవా కదా? అబ్రహాముతో, ఇస్సాకుతో ఏంటవుతారు? వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని ఇదే చెప్తానంటావు. ఒకవేళ ఇప్పుడు చంపేవారితో నీ మాట ఏమైంది? నీ వాగ్దానం ఏమైంది? ఇప్పుడు మనుషులు నన్ను మాట్లాడుతూ వాడు అయిపోతావు కదా. చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నాడు సేవకుడు. సేవకుడు ఆ జనం పక్షంగా ఏ విధంగా అడ్డపడి నువ్వు సంతాపడి మాట అన్నందుకు, వాళ్ళు చొప్పుతాను అన్నందుకు నువ్వు సంతాపడి ముందు ఏంటండి సేవకుడికి ధైర్యం?
దేవుడిని ఈ విధంగా మాట్లాడటానికి నువ్వే సత్తాపడు, నువ్వే పశ్చాత్తాపడు అనేటువంటి ధైర్యం. చూడండి మా సౌకుడికి ఎంత ప్రార్థించాడో దేవుడు. ఇక్కడ అంటాడు, నీ సంతానములోకి భూమి ఇచ్చేదనని చెప్పావు కదా, వారు నిరంతరం నాకు అద్భుతాలు తను వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పి వదను. ఎప్పుడైతే మోషే ఈ మాట అన్నాడో ఎలా అంటారా, అక్కడ రాయబడింది 14వ వచనంలో, అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి ఎలా ఏముందా అంటాడలేదా దేవుడు. సేవకుడు దేవుడితో జీవించవలసిన విధానంలో జీవించేదాన్ని బట్టి జనం బ్రతుకుతారు. అది జనానికి తెలియదు, ఆ విషయం తెలియదు. మోషేలాగా జీవించే సేవకుడై ఉండాలి, మోషేలాగా ముఖదర్శనం చేసే సేవకుడై ఉండాలి. దేవునికి చెందవలసిన భయము కొలది. ఈ మాటలు ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను నేను. దేవునికి చెందవలసిన భయము కొలది ఆ పుట్టు. ఆయనకి చెందవలసిన భయము మీరు పుట్టకపోతే ఆయనకి ఏమొచ్చిందంట? క్రోధం వచ్చిందంట, క్రోధం వచ్చిందంట, కోపం వచ్చిందంట. అమ్మకు కోపం వస్తే బిడ్డను కొట్టినట్టు. దేవుడికి కోపం వస్తే విశ్వాసిని కొడతాడు. అది నీ ఆరోగ్యాన్ని కొట్టచ్చు, అది నీ బిడ్డల భవిష్యత్తును కొట్టచ్చు, అది నీ ఆర్థిక సమృద్ధిని కొట్టచ్చు. ఆయన కోపము ఏ రూపంలోనైనా కొట్టచ్చు. అది తెలుసుకునే జ్ఞానము వీళ్ళకి లేదు ప్రభువా, జ్ఞానము వాళ్ళకి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు మోషే. నీకు అర్థమై చెప్పాను, నేను కూడా ఇలాగే చేస్తున్నా. నీ కోపం యొక్క బలము నాకు బిడ్డకి తెలియదు ప్రభువా, ఆ జ్ఞానం నీ బిడ్డకి దయచేయి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నా. సరే, గబగబా ఇక్కడ కొన్ని మాటలు నేను నీతో పంచుకుంటాను. నిర్గమకాండంలోనికి రండి. దేవుని మందిరం అంటే ఏమిటి? దేవుని మందిరం ఒక విలువేమిటి? అసలు ఈ మందిరం అనేది ఎక్కడ జరిగింది అని కొన్ని మాటలు క్లుప్తంగా చెప్తాను. నిర్గమకాండంలోనికి రండి. 32వ అధ్యాయం నిదానంగా చదువమ్మా. 25వ వచనం చదువు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. అలా చదువు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. విచ్చలవిడిగా తిరగడం అంటే ఏంటి? అక్కడ తిరుగుతారా దేవుని ప్రజలు విచ్చలవిడిగా? అలా తిరగొచ్చా దేవుని ప్రజలు? సముద్రాన్ని జయించడం మన కోసం, ఐగుప్తు దేశంతో వ్యాఖ్యమాడాడు, 10 తెగుళ్ళు రప్పించాడు, మన జ్యేష్ఠ సంతానాన్ని చంపేశాడు, ఫరో రాజుని వారి జ్యేష్ఠ కుమారుని కూడా చంపేశాడు. ఎంత నీ కోసం చేస్తే నువ్వు ఇంకా విచ్చలవిడిగానే తిరుగుతావా? అబ్బాయి పాలు జాషువా వెనక కొంచెం నాకు కట్టబడతాను జాగ్రత్త చూసుకుంటాయ్యా, మంచిది. చిన్న అబ్బాయి బాగా చెప్తారు, అదే బుద్ధిమంతులు మా పిల్లలు. అసలు కొంచెం వినండి, విచ్చలవిడిగా తిరుగుతున్నారంట వాళ్ళు. ఎట్లా చెప్పండి, వెనక వాళ్ళు జాషువా పాలు చెప్పండి ఎట్లా? విచ్చలవిడిగా కాదు, విచ్చలవిడిగా, విచ్చలవిడిగా, భయభక్తులు లేకుండా, క్రమము లేకుండా, దేవుని మందిరంలో ఉండవలసిన విధానం లేకుండా, దేవుడు ఉన్నాడే ఆయన చూస్తాడనేటువంటి భయం లేకుండా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ, సెలవు చూసుకుంటూ, సెలవు దృశ్యాలు చూసుకుంటూ, నవ్వుకుంటూ అట్లా ఆ రోజుల్లో తిరిగేదంట. అది మోషే చూసేటంట. ఎవరు చూశారు? మోషే చూసేటంట. మోషే చూసి ఏం చేశాడు? చదవమ్మా. వారి విరోధులతో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి
ఎవరంట విడిచిపెట్టింది? అసలు సేవకుడే వదిలిపెట్టేసాడంట వాళ్ళని. అహరోను వదిలేసాడంట. అహరోనుకి ఎందుకు అప్పగించాడు మోషే సంఘాన్ని? కొండ మీదకి రా, ధర్మశాస్త్రం చెప్తాను అన్నాడు దేవుడు. వినండి, వింటున్నారా? దొరుకుతుందా? విచ్చలవిడితనంగా తిరుగుతున్నారంట దేవుని పిల్లలు. విచ్చలవిడితనంగా తిరుగుతుంటే మోషే కొండ మీద వచ్చి ధర్మశాస్త్రాన్ని 40 రోజులు ఉపవాసం ఉండి ఆ కొండ మీద దేవునితో గడిపి ఏమి తినకుండా ఏమి త్రాగకుండా దేవుడు ఇచ్చినటువంటి వాక్యాలన్నింటినీ 40 రోజులు కష్టపడి సంపాదించి ఈ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఇవ్వడానికి తీసుకొస్తా అక్కడ ఆగి చూస్తే ఈ పలకలు పట్టుకొని చూస్తున్నాడంట. వీళ్ళందరూ ఎలా ఉన్నారు చెప్పంట? విచ్చలవిడిగా తిరుగుతున్నారంట. మోషేకి ఎలా ఉంటుందండి? అహరోనుకు అప్పగించారు కదా, వీళ్ళ విచ్చలవిడిగా ఎందుకు వదిలిపెట్టాడు? వీళ్ళని ఎలా తిరగడానికి ఎందుకు వదిలిపెట్టాడు? కొంచెం 32వ అధ్యాయంలో 15వ వచనం గురించి నేను చదువుతాను, చూడండి. మీ వైపు తెచ్చి చూడండి. ఇక్కడ మోషే శాసనం 2 పలకలు చేత పట్టుకొని కొండ దిగి వచ్చాడు. ఆ పలకలు ఇరు ప్రక్కల వ్రాయబడినవి. ఈ ప్రక్క ఆ ప్రక్క వ్రాయబడి ఉంటారు. ఆ పలకలు దేవుడు చేసినవి. ఎవరు చేసినవి? ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవరాట. దేవుడే చెక్కి దేవుడే స్వయం ఆయన చేతితో రాశాడంట పలకలు. ఇదిగో ఈ వాక్యాలు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి వాక్యాలు ప్రకారం పట్టమని చెప్పబోయా మోషే. వాళ్ళు కానాలు చేస్తారు, వాళ్ళు తేనెలు ప్రవహించేటువంటి సమృద్ధిని అనుభవిస్తారు. కొబ్బరి బావుల నీరు, పంటని పంట సమృద్ధి, కట్టని ఇళ్ళు అనుభవిస్తారు వాళ్ళు. ఇదిగో ఈ వాక్యాలు తీసుకెళ్ళి ఇదిగో ఈ యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రథమని చెప్పబోయని 40 రోజులు ఆయిగట్టి ఎండిపోయి నీరు లేక ఆహారం లేక సంపాదించుకొచ్చి చూస్తున్నాడంట. ఏమంటే ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యెహోషువ ధ్వని విని పాడెవరు యుద్ధ ధ్వని అని మోషేతో అనగా యెహోషువ పక్కనే ఉన్నాడండి. ఏమన్నాడు? అయ్యా ఇది యుద్ధం జరుగుతున్నట్టుందయ్యా. యుద్ధ ధ్వని అంటే మోషే ఏమంటున్నాడు? అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుతున్నది అని. యెహోషువకేమో యుద్ధ ధ్వని లాగుంటే మోషేకి యుద్ధం లాగునంట సంగీత ధ్వని. విచ్చలవిడితనం, అల్లరితో కూడిన ఆటపాటలు, వేషాలు పనికి బలమైనటువంటి వ్యర్థమైన మాటలు. ఏమండి? అతడు కార్యములకు పద్ధతిగా వచ్చి కార్యములకు సమీపింపక ఆ తోడను వారు నాట్యమాడుచు చూశాను. ఆ తోడను చూశాడు, వాడు నాట్యమాడటం చూశాడు. అందుకు మోషే కోపము మండేది. అతడు కొండ దిగువన తన చేతుల్లో ఉన్న పలకలను పడవేసి వాటిని పగలగొట్టాను. హలో, ఏం జరిగిందండి? నిజంగా చెప్తున్నాను మీకు. నేను వాక్యం చెప్పడానికి బాగా ఏం చెప్పాలని ధ్యానం చేసుకుంటాను. మీరు కనీసం ఇంటికి రమ్మంటే 8:49 ఇంటికి వస్తే వీళ్ళకి వాక్యం చెప్పడం అవసరమా అనిపిస్తుంది నాకు కూడా. ఎంత కష్టపడాలి వాక్యం చెప్పడానికి, ఎంత ధ్యానం చేయాలా? ఇలాంటి విచ్చలవిడిగా ప్రతి మనుషుల కోసం ఈ వాక్యం అవసరమా? వీళ్ళు అసలు ఎవరే వినరు అని నాకే అనిపిస్తుంది. మోషేకు కూడా అనిపించిందంట. ఆ రోజు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం పగలగొట్టేసాడు. చాలా ఘోరం కదండి. దేవుడికి వచ్చే కోపం ఒక్కొక్కతే, సేవకుడికి వచ్చే కోపం ఇంకంటే ఘోరంగా ఉంది. ఎందుకంటే సేవకుడు జవాబుదారీ నా దేవుడికి. నీ ఆత్మ విషయంలో, నీ శరీర విషయంలో, నీ పరలోకం ప్రయాణ విషయంలో సేవకుడు లెక్క చెప్పవలసిన వాడు. గద్దిస్తాడు, కదులుతాడు,
చెప్తాడు, బుద్ధి చెప్తాడు. లోపడక తిరగబడితే ఏమవుతుందో తెలుసండి, ఏమవుతుంది? కాలిపోతా భూమి ఎర్రి విడిచి ఇంకి వేస్తాను. అది వాళ్ళ కర్మ. దేవుని ఆత్మ ఆవేశంతో దేవుని సేవకుడు కల్పిస్తాడు. లోపడకపోతే దెబ్బతింటా. అదే జరిగింది ఇక్కడ మందిరం ఏర్పడిందండి. అక్కడ ఏమన్నాడంటే మోషే 26వ వచనం చూడండి. అందుకు మోషే చదవాలి 32:26. మోషే పాడెం యొక్క ద్వారముల నుంచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా ఎదురుకు రండి అనగా లేవీయులందరూ అతని ఎదురుకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును పట్టుకొని పాడెంలో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికని, ప్రతివాడు తన పొరుగువారిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతా ఉంటే మోషే కోపం చేసింది. పక్కలు బాగా కొట్టేశాడు. పక్కలు పగలు కొట్టి ఒకసారి క్యాప్ వేసాడు. చేయండి బాయ్ ఇజ్రాయిల్ విచ్చోటి కొండ మీద ఉంటాడు. వాళ్ళందరూ కొండకి మొత్తం ఆ విచ్చలు పెట్టాను మోషే వస్తున్నాడు. దేవుడి పక్షంగా ఉన్న వాళ్ళందరూ ఎవరో ఎగుదానికి రండి అని అంటాడు. లేవీయులు ఒక్కడే వచ్చారట. వాళ్ళతో ఏమన్నాడంటే, మీ కత్తి మీ కత్తి మీ నడుము కట్టుకొని పాడెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు, పాడెంలో ద్వారము నుంచి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగువారిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏర్పడిందండి మధ్యాహ్నం. జాగ్రత్తగా మధ్యాహ్నానికి ఎందుకు రావాలి, శనివారం సమయానికి ఎందుకు రావాలి, ఆదివారం సమయానికి ఎందుకు రావాలంటే, మధ్యాహ్నానికి వచ్చే వాళ్ళందరూ కూడా లోకములో నుంచి వేరయ్యి దేవుని పక్షంగా యెహోవా పక్షంగా ఉండడానికి వచ్చేవారు. అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి, నిర్గమకాండం 29వ అధ్యాయం 42-43 వచనాలు. కొంచెం మీరు ఏం కలిగి ఉండాలి? సాధారణ దర్శించగలిగి నిర్భరమైన బుద్ధి కలిగి ఉండండి. నిర్భరమైన బుద్ధి కలిపి చూడబాకండి. ఆలోచించండి. ఎందుకంటే అసలు మన కుటుంబాల మీద దేవుడి కోపం రగులుకుంటుంది. ఎందుకంటే ఆయనకి చెప్పవలసిన భయం చెందట్లేదు. ఇంకోటి విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. సంఘంలో వ్యక్తులు కూడా నేను ఎక్కువైపోయింది. విచ్చలవిడితనం ఊ కాదు, విచ్చలవిడితనం ఎక్కువైపోయింది జనాల్లో. దేవుడు అంటే భయం లేకుండా పోయింది. దాని యొక్క ఆయన కోపం యొక్క బలాన్ని కుటుంబాలు అనుభవిస్తున్నారు. అది గట్టిగా చెబుతున్నాను నేను మీకు, గట్టిగా చెబుతున్నాను మీకు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను చేసేది ఏం లేదు. అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. ఇక్కడ సులభ మాట 29వ అధ్యాయము. ఇది యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద 42-43. యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద నీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. ఎందుకంటే ఈ గుడారపు ద్వారం ఎందుకంటే, ఈ ప్రత్యక్ష గుడారపు ద్వారం, ఈ మందిరం ఎందుకంటే దేవుడు వచ్చాక అక్కడ మిమ్మల్ని కలుసుకోవడానికి అంటున్నా. ఈ మాట చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. ఎందుకు రావాలి? దేవుడు చెప్పినట్టు అయ్యాక చెప్తారంటే దేవుడు మీతో కలుసుకొని మాట్లాడతారంట. ఏమి
బయట మాట్లాడకూడదా? ఇంటికాడ మాట్లాడకూడదా? బజార్లో మాట్లాడకూడదా? పనులు చేసి ఇక్కడ మాట్లాడకూడదా? అక్కడ వెచ్చని విడితనం ఉంది, అక్కడ తోడలు ఉన్నాయి, అక్కడ డ్యాన్సులు ఉన్నాయి, అక్కడ నటనలు ఉన్నాయి, అక్కడ వేషాలు ఉన్నాయి. అక్కడ నేను ఎలా మాట్లాడతాను? ఇక్కడ నా గుడారము ద్వారము యొద్ద నేను మీతో మాట్లాడటానికి మీరందరూ లోకములో నుంచి వేరై రావాలి ఇక్కడికి. అక్కడ మిమ్మల్ని తెలుసుకుంటాను నేను, అక్కడ మీతో మాట్లాడతాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి? ఒకటి, దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే అక్కడ దేవుడు నీతో మాట్లాడతాడంట. ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయం 20వ వచనం చూడమ్మాయి. 25:20. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కల గలవై కరుణాపీఠములు తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకటన్నిటికీ ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠములను ఎత్తి ఆ మందసం మీద నుండవలెను. నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసంలో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము నుండి మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. ఏమండి? అక్కడ ఆయన నీకు ఏమంటాడంటే నేను ఆజ్ఞాపిస్తాడంట. నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, లోకంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నీకు బోధిస్తాడంట ఆయన. అక్కడ ఈ మాటలు వినాలి అంటే ఈ వాక్యం అనేటువంటి విత్తనాలు ఈ హృదయం అనేటువంటి పొలములో పడాలి అంటే పీడు భూమిగా ఉండకూడదు. ఆ హృదయం వింటున్నారండి? కొన్ని హృదయాలు పీడు భూములు అయిపోయింది, తిరిగి అవి పెట్టినా కూడా ఉపయోగమే. కొన్ని హృదయాలు దుమ్మబడి మెత్తన చేయబడి తడపబడి ఉంటాయి. ఏ హృదయాలు తడపబడి ఉన్నాయంటే చెప్తాను వినండి. ప్రార్థన టైం ఎనిమిదంటే 7:30 వచ్చి కూర్చొని ఇక్కడ ఏడుస్తా ఉంటారు చూడు. దేవుడితో మాట్లాడుతూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అక్కడి నిమిత్తం కన్నీరు కాలుస్తా ఉంటారు చూడు. వాళ్ళ హృదయాలు నలిగి దుమ్మబడి పదులు చేయబడి ఆత్మవర్షం కుమరించబడి చక్కగా పదులు చేయబడి ఉంటాయి. దేవుడు మాటలు విలువడు తోడని పడిన ఎత్తనం పడినట్టుగా పాలిస్తుందండి. అందుకు రావాలి దేవుని సన్నిధికి. ముందుకు శనివారం వస్తుందనగా ఆదివారం వస్తుందనగా 8 గంటల కంటే 8:30కి కాదు, 7:30కి వచ్చి దేవుడు వస్తాడని ఎదురు చూస్తూ ఆయన దగ్గర కనిపెట్టి ఏడుస్తూ మాట్లాడు ప్రభా, నువ్వే నాకు దిక్కు, నాకు ఆదరణ లేదని ఇక్కడ కన్నీరు కాలుస్తావు చూడు. అక్కడే నీ హృదయం పొందులైపోతుంది. అక్కడ ఈ విత్తనాలు హృదయంలో పనిస్తాయి. ఈ విత్తనాలు జలసలుతా ఉంటే కొంతమంది వెనకాల సాగా ఇటు చూసుకుంటే అటు చూసుకుంటే ఇటు చూసుకుంటే ఏమైపోయింది ఆ హృదయాలు? ధర్మశాస్త్రం కెరూబుల మధ్య నుంచి ఆ మందసములో గాయపడిన దేవుని అమూల్యమైన ముత్యములు రత్నములు నీ హృదయంలో, నీ జీవితంలో, నీ భవిష్యత్తు బాగు చేయడానికి దేవుని ఆత్మ వెదజల్లుతూ ఉండగా పీడు భూమిగా నీ హృదయం ఎక్కడ భవిష్యత్తు బాగుంటుంది. అక్కడ నేను కలుసుకుంటాను, అక్కడ ఏమేమి చేయాలో నీతో మాట్లాడతాను. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయంలో మాటలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయా? కరుణాపీఠం మీద నుంచి 2 కెరూబుల మధ్యలో నుంచి నా మందసములో దాచబడిన ధర్మశాస్త్రములోని వాక్యాల నుంచి నీకు అవసరమైన మాటలు, నీ భవిష్యత్తుకు అవసరమైన మాటలు, నీ జీవితానికి అవసరమైన మాటలు నేను నీ దగ్గరికి తీసుకొస్తుంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. విడితనమే నీకు ఇష్టమైపోయింది, లోకమే నీకు ఇష్టమైపోయింది, నటనలు, నాటకాలు, అబద్ధాలు, వేషాలు నీకు నీ జీవితానికి ఇష్టమైపోయినాయి. ఆ వాక్యం నీకు ఎక్కడ ఎక్కుతుంది?
ఆయన ఆజ్ఞలు మీ బాగు కొరకు మాట్లాడటానికి ఆయన మీ దగ్గరికి వస్తాడంట. ఓ హల్లెలూయా. దేవునికి సన్నిధికి ఎందుకు రావాలంటే ఒకటి మన హృదయాన్ని కుమ్మరించుకోవడానికి, రెండవది ఆయనకు బలి చెల్లించడానికి రావాలి అంటారు. ఆయనకు బలి చెల్లించాలి, దహన బలి చెల్లించాలి, పాప పరిహారార్థ బలి చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఈ మాట చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5-7 వచనాలు చదవమని. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5-7 వచనాలు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచున్నవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణలను, పశువులలోను గొర్రె మేకలలోను తొలుచూలు వాటిని తీసుకొని రావలెను. సుకుమారి, నువ్వు ఎక్కడ పుట్టా? ఇక్కడ పుట్టావా? నువ్వు ఎక్కడ? ఏ ఊరు? కంటపాలెంలో పుట్టావు. పెళ్ళి ఎక్కడ చేసుకున్నా? ఒళ్ళో పుట్టింది కంటపాలెంట, పెళ్లి చేసుకున్న ఒళ్ళో పాలెంట. ఇప్పుడు ఉన్నావు రాజధాని. ఇప్పుడు ఆ నివాస స్థానం ఏది? అమ్మా, కంటపాలెం, ఒళ్ళో పాలెం, రాజధాని. శరీరానికి చాలా నివాస స్థలాలు ఉంటాయి, ఆత్మకి ఒకే నివాస స్థలం ఉంటుంది. ఆత్మకు, నా బిడ్డ ఆత్మకు, నా అమ్మ ఆత్మకు, మా తాత ఆత్మకు ఒకే నివాస స్థలం. తరతరములకు నివాస స్థలం అని దేవా. నేను ఎక్కడ పుట్టానో, ఎక్కడ తిరిగానో, ఎన్ని నెలల్లో ఉన్నానో, ఎక్కడికి వచ్చి ఉంటాను, రేపు ఎక్కడ ఉంటానో, ఈ నివాస స్థలం కాదు. ఆయన నాకు తరతరాలకు నివాస స్థలము. అయితే ఇక్కడ ఎక్కడండి? ద్వితీయోపదేశకాండంలో చూడండి, నేను ముగించేస్తున్నాను. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామాన్ని స్థాపించుకోవడానికి ఏమండి నివాస స్థలముగా ఏర్పరచుకొని స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయించుండవలెను. ఎవరికి మాట్లాడాలి? ఎక్కడికి యాత్రలు చేయాలి? దేవుడు ఎక్కడైనా నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఓ ఇంట్లో తెలుసా? అమ్మాయి చూడండి, వాక్యం విని ఎక్కడ రక్షణ పొందా, వాక్యం విని ఎక్కడ మనసు పొందా, ఎక్కడ దేవుడిలోకి వచ్చి బాప్తిజం పొందాలని నీకు అనిపించింది అక్కడికే రావాలంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి రాకూడదు. సంఘం వచ్చింది, బైకులు చేస్తాను, 72 గంటలు మీకోసం ప్రార్థన చేస్తాను, గడ్డం పెరిగిపోతాయి, చేతులు అరుసుకుపోతాయి, కళ్ళు మూసుకుపోతాయి అంటారాడు. ఇక తీసుకెళ్ళి అక్కడికి వెళ్తారు. ఇక కాదు, అది క్రమం కాదు అంటాడు. ఇక్కడ చదువుతారు చూడండి. అక్కడికి మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, మీ ప్రతిష్టాపనలు, మీరు చేయు నైవేద్యములు, మీ వెక్కుబడి అర్పణలు, మీ స్వేచ్ఛార్పణలు, పశువుల్లో, గొర్రెల్లో, మేకల్లో తొలిసిన వాటిని తీసుకొని రావాలను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబాలను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతు పనులన్నిటి యందు సంతోషించండి. నేడు మనం ఎక్కడ చేయించున్నట్లు ఈ ప్రతి మనుషుడు తనకంటే యుక్తమైనదంతా చేయకూడదు. ఏమండి, రక్షించబడతాము,